శ్రీ గురుభ్యో నమ. 10వ అధ్యాయము 9వ శ్లోకం. ఓం మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ, ఎవ్వరి మనసు నాలోనే నిలిచి ఉంటుందో, నా మీదే ప్రాణాలు నింపుకొని ఉంటారో, బోధయంతః పరస్పరం, ఇద్దరు భక్తులు ఒక చోట చేరితే నా గురించే మాట్లాడుకుంటూ నా తత్వాన్ని పరస్పరం తెలుసుకుంటూ ఉంటారో, కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, అలా నా గురించి చర్చించుకుంటూ ఉండేవారు ఎంతో సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు. పరమాత్మ యందు అచంచలమైన భక్తి శ్రద్ధ కలవారు ఎలా ఉంటారు, వారి అనుభూతులు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పాడు పరమాత్మ. సామాన్య మానవుల మనస్సు బుద్ధి ఎప్పుడు ప్రాపంచిక విషయాలలో తిరుగుతూ ఉంటుంది. వారికి ఈ బాహ్య ప్రపంచమే స్వర్గతుల్యం. కానీ పరమాత్మ యందు భక్తి కలిగిన వారి మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. వారు తమ ప్రాణాలన్నీ పరమాత్మ యందు నిలుపుకొని బ్రతుకుతుంటారు. అంటే ఈ ప్రాణాలు సంచరించే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు ఎల్లప్పుడూ పరమాత్మ యందే నిలిచి ఉంటాయి. వారు ఏది చూసినా విన్నా అంతా వారికి పరమాత్మమయంగా ఉంటుంది. సాధారణంగా ఇద్దరు వ్యాపారస్తులు కలిస్తే వ్యాపారం గురించి, లాభ నష్టాలు, లావాదేవీల గురించి, ఇద్దరు లాయర్లు కలిస్తే వారి కేసులు, వారి ఫీజుల గురించి చర్చించుకుంటుంటారు. ఎందుకంటే వారి ప్రాణాలన్నీ వాటి మీదే ఉంటాయి. కానీ పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి సకల ఇంద్రియాలలో ఆయనను చూస్తూ, ఆయన గురించి వింటూ, ఆయన గురించి ఆలోచించేవారు, అటువంటి వారు నలుగురు కలిసినప్పుడు వారు ఇతర విషయాల గురించి మాట్లాడుకోరు, పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు. పరమాత్మ కథలను ఒకరికొకరు చెప్పుకుంటారు, విన్నవాటిని మననం చేసుకుంటారు. ఎవరికి వారు చదవడం కన్నా ఇలా నలుగురు చర్చించుకోవడం ద్వారా తెలియని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే వారి మనస్సు ఎల్లప్పుడూ పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. వారు ఏది మాట్లాడినా, ఆలోచించినా, ఏది చేసినా దైవ సంబంధంగానే ఉంటుంది. వారి మనస్సులు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాయి. వారు ఎప్పుడు తృప్తిగా జీవిస్తారు. వారి ఆనందానికి సంతోషానికి అవధులు ఉండవు. శోకము దుఃఖము కష్టము వారి దగ్గరకు రావడానికి భయపడతాయి. అటువంటి వారు తమ ప్రాణాలన్నీ పరమాత్మ యందే పెట్టుకొని ఆయన తోడిదే లోకంగా ఉంటారు. సాధారణంగా నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని బతుకుతున్నాను అని అనడము మనము అక్కడక్కడ వింటుంటాం. అది మన పిల్లల మీదనో, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటారు. కానీ మనందరికీ తల్లి తండ్రి దైవము అన్ని సంపదలు ఇచ్చిన వాడైన పరమాత్మ యందు ప్రాణాలు పెట్టుకొని బతకడంలో ఆశ్చర్యమేముంది? మనందరికీ భగవంతుని ఎడల నిశ్చలమైన భక్తి శ్రద్ధ ఉండాలి. దీనిని పాటించిన వారికి తృప్తి సుఖం ఆనందం అతని వెంట ఉంటాయి. మద్గత ప్రాణ అంటే భగవంతుని గురించి, భగవంతుని మహిమలు విభూతులు తెలుసుకున్న మహాత్ములు భగవంతుని చేరుకోవడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు. తమ జీవితాలను ఆ భగవంతుడికి అంకితం చేస్తారు. సాధారణంగా లోకంలో తల్లికి తన బిడ్డ మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఒకరోజు ఒక తల్లి బిడ్డ బజార్లో నడుస్తూ వెళ్తున్నారు. అలా వెళ్తుంటే ఒక కారు దూసుకు వస్తూ ఉంది. బిడ్డ అజాగ్రత్తగా నడుస్తుంది, తల్లి మాత్రం జాగ్రత్తగానే చూస్తూ ఉంది. ఒక్క క్షణంలో ఏం జరగబోతుందో తెలుసుకున్న తల్లి తటాలున తన బిడ్డను అవతలికి నెట్టేసింది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, బిడ్డను రక్షించాలి అనుకుంది. తన ప్రాణాలకు కూడా ప్రమాదమే కదా, అయినా బిడ్డను రక్షించాలనుకుంది. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంది. తాను ప్రేమించే బిడ్డ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయదు తల్లి. ఆ విధంగా భగవంతుడి మీద అనన్యమైన ప్రేమ ఉన్న భక్తుడు కూడా తాను ప్రేమించే భగవంతుని కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడు.
కాబట్టి భగవంతుణ్ణి పొందాలి అనుకుంటే త్యాగం చేయాలి. భగవంతుని కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వారు ఎవరైతే ఉన్నారో వారి జన్మ సార్థకం అవుతుంది. ఇలా ఎవరైనా మన పురాణాల్లో ఉన్నారా అని చూసుకుంటే దదీజీ మహర్షి. దేవతల కోసం దదీజీ మహర్షి తన వెన్నెముకనిచ్చాడు. వెన్నెముకని ఇవ్వాలంటే ప్రాణం వదలాలి. తన ప్రాణాన్ని వదిలి ఆయన వెన్నెముకనిచ్చాడు. వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపడం కోసం దేవతలకు ఆయన వెన్నెముక కావలసి వచ్చింది. ఆయన ఆ త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని వదిలేసి ఆ వెన్నెముకను తీసుకోమని దేవతలకు చెప్పాడు. శ్రీరామచంద్రుల వారి కోసం హనుమంతుడు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఇలా చూసుకుంటే చాలా మంది భక్తులు మన పురాణాలలో కనిపిస్తారు. హరి ఓం తస్సత్.